మనిషి జీవితం అన్నది దేవుడిచ్చిన ఒక పెద్ద ప్రయాణం. ఈ ప్రయాణంలో సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. అదే జీవితం. కానీ మనందరికీ ఒక డౌట్ ఉంటుంది. అందరిలో దేవుడు ఉన్నట్లయితే అందరి జీవితం ఒకేలా ఎందుకు ఉండదు అని. దానికి దేవుడు చెప్పే సమాధానం చాలా సింపుల్. ప్రతి మనిషికి వేరే కథ, ప్రతి మనిషికి వేరే పాత్ర, అందుకే వేరు వేరు పరిస్థితులు అని. పురాణం కూడా ఇదే చెబుతుంది కదా. అర్జునుడు గొప్ప యోధుడు. అతనికి శ్రీకృష్ణుడంటే ఎంతో ఇష్టం. కృష్ణుడికి కూడా అర్జునుడంటే అంతే ప్రేమ. కానీ అతని జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎందుకు అంటే కృష్ణుడు చెప్పిన మాట, కష్టం అనేది శిక్షించడానికి కాదు, నీలో ఉన్న శక్తి బయటకు రావడానికి ఇచ్చిన అవకాశం అని. మన జీవితంలో కూడా అలానే సంతోషం వచ్చినప్పుడు దేవుడు నవ్వుతున్నట్లు ఉంటుంది, కష్టం వచ్చినప్పుడు దేవుడు మనకి నేర్పిస్తున్నట్లు ఉంటుంది, బాధ వచ్చినప్పుడు మనం అనుకుంటాం ఎందుకు నన్నే పరీక్షిస్తున్నావు దేవుడా అని. కానీ లోపల ఉన్న దేవుడు మనతో ఒకటే చెబుతాడు, ఈ కష్టం నిన్ను పడగొట్టడానికి కాదు, నీలో ఉన్న బలాన్ని నిలబెట్టేలా చేయడానికి అని. మన కోపం, మన దుఃఖం, మన సమస్యలు అన్నీ మనలో ఉన్న నిజమైన బలాన్ని బయటకు తీయడానికి. మరియు దేవుడు మనకు ఒక చిన్న సీక్రెట్ చెప్తాడు, నేను నిన్ను వదిలేవాడిని కాదు, నువ్వు కాస్త ఓపికగా ఉండి ముందుకు నడువు, నేను నీతోనే ఉన్నా అని. ఇది ఎవరైనా అర్థం చేసుకుంటే జీవితం మొత్తం మారిపోతుంది. జీవితం నన్ను బాధించడానికి రాలేదు, నన్ను తయారు చేయడానికి వచ్చింది అని.